మీడియా మిత్రులకు నా నమస్కారం. యథావిధే ఇప్పటికి 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క మండల మీటింగ్ కూడా జరగకుండా ఏ విధంగా అడ్డుకుంటున్నారో మరొక సాక్ష్యం, మరొక ప్రత్యక్ష ఉదాహరణ ఈ రోజు. దాదాపు 30వ తారీఖు మండల ఎంపీపీ గారికి మండల ఆఫీస్ నుంచి లెటర్ పంపించారు, మీటింగ్ కండక్ట్ చేయండి, 19వ తారీఖు లోపల ఓ డేట్ పెడతాము అని. 10వ తారీఖు రోజు డేట్ కన్ఫర్మ్ చేశారు, 20వ తారీఖు అని. చంద్రబాబు నాయుడు గారు సడన్ గా అసెంబ్లీని అనౌన్స్ చేసేశారు. కానీ వీళ్ళు మాత్రం అసెంబ్లీ ఉన్నా కూడా డేట్ మార్చకుండా ఈ రోజు అసెంబ్లీ సెషన్ జరుగుతున్నా మండల పరిషత్ మీటింగ్ కాల్ లెటర్ ని క్యాన్సిల్ అయిందని ఇంటిమేషన్ గాని లేదా మరో రోజుకి మార్చారనేటటువంటి ఇంటిమేషన్ గాని ఇవ్వకుండా ఎంపీడీఓ గారు, జడ్పీ సిఇఓ గారు వారిరువురు కలిసి ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టించి స్థానిక ఎమ్మెల్యేని, ఎంపీటీసీలని, ఎంపీపీని పిలిపించి వాళ్ళు ముఖం చాటేసి పారిపోయారు. ఒక్కరు లేరు. వాళ్ళ ఉద్దేశం చాలా స్పష్టం. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ అనే వ్యక్తి గెలవల, అతను సామాన్య వార్డు మెంబర్ కూడా కాదు, అతనికి ఏ రకమైనటువంటి పెత్తనం ఇక్కడ చేసే అవకాశం లేదు. అయినా వారి అడుగులకి మడుగులు వత్తాలా? వారు ఆడింది ఆట, వారు పాడింది పాటగా ఈ మండల ఆఫీస్ ని తెలుగుదేశం ఆఫీస్ లాగా మార్చేసినటువంటి అధికారులు ఈ 2 సంవత్సరాల్లో దోచుకున్నటువంటి దోపిడీ గురించి, వీరు పనులు చేయకుండా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి అంశాల గురించి, అవినీతి అడ్డాగా మండల ఆఫీసును మార్చినటువంటి ఇన్ఛార్జ్ గారి వ్యవహారాల గురించి ఎమ్మెల్యే వస్తే చర్చ జరుగుతుంది కాబట్టి ఎమ్మెల్యే లేని టైం చూసుకొని మీటింగ్ కాల్ఫర్ చేశారు. ఎమ్మెల్యే ఎట్లా రాడు? అసెంబ్లీ ఉన్నప్పుడు మీటింగ్ అని పెట్టేస్తే తప్పించుకోవచ్చు మీటింగ్, ఈ అన్ని తప్పుల్ని మనం తప్పించుకోవచ్చు, చర్చకి రాకుండా చేయొచ్చు అని ఒక తప్పుడు ఆలోచనతోటి ఇంతమందిని పిలిచి అవమానపరిచారు. నేను అడుగుతున్నా సూటిగా ఎంపీడీఓ గారిని, దాదాపు 10 రోజుల క్రితం ఇచ్చినటువంటి ఈ డేట్ మీకు గుర్తులేదా? గుర్తుంటే ముందెందుకు క్యాన్సిల్ చేయలేదు? ఇవాళ ఎంపీడీఓని బెదిరించినటువంటి జడ్పీ సిఇఓ గారు ఈ 20 రోజుల నుంచి 3 నెలలు దగ్గర అవుతున్నా గానీ మండల మీటింగ్ పెట్టకపోతే డేట్ దగ్గరకు వస్తున్నా 19వ తారీఖు లోపల 3 నెలలు సమయం అయిపోతున్నా ముందెందుకు మీటింగ్ కాల్ఫర్ చేయలేదు? ముందెందుకు అధికారులు ఈ మీటింగ్ ని కండక్ట్ చేయలేదు? ఇది కావాలని కుట్ర, పిరికి పందు చర్య, పనికి మాలినటువంటి దొడ్డిదారిన పనిచేస్తున్నటువంటి అవినీతిని బయటకు రాకుండా కప్పిపుచ్చుకునేటటువంటి ప్రయత్నం. ఈ మండలంలో ఒక కొత్త బోరేయిలా, ఒక కొత్త ఇంటి పట్టా ఇవ్వలా, ఒక కొత్త ఇల్లు ఇవ్వలా, ఒక వృద్ధాప్య పెన్షన్ ఇవ్వలా, ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వలా, ఒక కొత్త పెన్షన్ ఇవ్వలా, ఏమి చేయలా. దోచుకో, అందిన కాడికి దోచుకో, పై నుంచి జాతీయ ఫండ్ వస్తుంది, ఆ పనికి ఆహార పథకాన్ని కూడా పాలహారాల్లాగా పనిచేసుకుంటున్నారు. అర్హులైనటువంటి వాళ్ళకి కూలీలు పెట్టట్లేదు. ఎవడో ఇంటికెళ్ళి పంపేయించుకొని డబ్బులు దండుకొని చేసేసుకుంటున్నారు, వసూలు చేసుకుంటున్నారు డబ్బు. ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చాటగాని దద్దమ్మ పరిపాలన. ఇది ప్రభుత్వ వైఫల్యం, చంద్రబాబు గారి వైఫల్యం. 40 సంవత్సరాల నాయకుడికి మండల ఆఫీసుకుంటే గౌరవాన్ని రక్షించేటటువంటి బాధ్యత కూడా లేదు. శాసనసభ జరిగేటప్పుడు, వ్యవహారాలు జరిగేటప్పుడు, పార్లమెంట్ జరిగేటప్పుడు ఈ మీటింగ్ కండక్ట్ చేయకూడదు అనేటటువంటి కనీస జ్ఞానం లేనటువంటి ఈ ప్రభుత్వం, కనీస హుందాతనం లేనటువంటి ఈ ప్రభుత్వం దొంగల్ని ఇన్ఛార్జీలుగా వేసి డబ్బులు కాజేసుకోవడానికి మాత్రం ప్రతి నియోజకవర్గంలో వసూళ్ల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇది తీవ్రమైన చర్య. దీని మీద కోర్టుకు వెళతాం. ఏ విధంగా మీటింగ్ పెడతారు? ఏ విధంగా మీటింగ్ అటెండ్ కాకుండా అధికారులు వెళ్ళిపోతారు? పట్టడం ఒక తప్పు అయితే వెళ్ళిపోవడం రెండో తప్పు. సమయం అసెంబ్లీ సెషన్ పెడుతున్నారు అని 10 రోజుల ముందే తెలిసింది కదా, ఎందుకు క్యాన్సిల్ చేయలేదు? సడన్ గా అసెంబ్లీ పెట్టేశారు సార్, మేము ముందే ఇది అనుకున్నాము అంటున్నారు. మరి తర్వాత మీరు క్యాన్సిల్ చేసి ఇంకొక డేట్ ఇవ్వాలా లేదా? ఎంపీటీసీలు, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు వీరంతా ఇవాళ అటెండ్ అయ్యారు. అందరూ అటెండ్ అయినట్టుగా సంతకాలు కూడా పెట్టారు. ఎంపీపీ గారు, వైస్ ఎంపీపీ గారు, సభ్యులందరూ వచ్చారు ఇక్కడికి. వీళ్ళల్లో ఒక్కరికి ఈ 2 సంవత్సరాల్లో ఒక్కరికి ₹1 పని చేయలా. చేశారా? ₹1 పని చేయలా. ₹1 పని చేయలేదు. ఒక్క ఎంపీటీసీకి ఒక బోర్ శాంక్షన్ లేదు, ఒక డ్రైనేజ్ శాంక్షన్ లేదు, ఒక పెన్షన్ శాంక్షన్ లేదు, లేదా వారికి ఇచ్చేటటువంటి మండల ఫండులో కేటాయింపులే లేవు వాళ్ళకి. 2 సంవత్సరాల నుంచి కేటాయింపులు లేకుండా వీళ్ళని ఏ విధంగా అవమానపరుస్తున్నారో, ఏ విధంగా వీళ్ళని మోసం చేస్తున్నారో, ఏ విధంగా వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారో, ఏ విధంగా ఆ గ్రామాలని అభివృద్ధికి దూరం చేస్తున్నారో ఇది ప్రత్యక్ష సాక్ష్యం. ఇంత చాతగాని పనికి మాలిన వాళ్ళు ప్రభుత్వంలో ఉండి ఉపయోగం ఏముంది? ప్రతిపక్ష ఎమ్మెల్యేని ఎదుర్కోలేరు, ప్రతిపక్ష
ఎంపీటీసీ సభ్యుల్ని ఎదుర్కోలేరు, పారిపోతారు దొంగల్లాగా. అధికారులు రాకుండా 3 పర్యాయాలు ఇదే విధంగా క్యాన్సిల్ అయితే జడ్పీ సీఈఓ ఏం చేస్తున్నాడు? పంచాయతీరాజ్ మంత్రి ఏం చేస్తున్నాడయా? ఆ పవన్ కళ్యాణ్ ప్రశ్నించడానికి పోయి పెట్టినటువంటి పార్టీ ఏమైంది? ఆ వ్యక్తి ఏమయ్యాడు? పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ని ఈ విధంగా నాశనం చేయడానికా, విధ్వంసం చేయడానికా, ధ్వంసం చేయడానికా నువ్వు మంత్రి అయింది పవన్ కళ్యాణ్? ఇదా పద్ధతి? ఎంపీటీసీలకి 2 సంవత్సరాల నుంచి సింగిల్ రూపీ ఫండ్ ఇవ్వకుండా రోడ్లు వేసామంటే ఎవడేసాడు? రోడ్డు ఉన్న సర్పంచులకు ఫండ్ ఇవ్వలా, ఉన్న ఎంపీటీసీలకు ఫండ్ ఇవ్వలా, రోడ్డు ఎవడేసాడు? తీర్మానం ఎవడిచ్చాడు? తీర్మానం లేకుండా, సర్పంచులు చేయకుండా, ఎంపీటీసీలు చేయకుండా పనులు చేస్తుంది ఎవరు? దొడ్డిదారున ₹10 పని చేయడం, ₹99.50 జేబులో వేసేసుకోవడం. ఇది ఈ రాష్ట్రంతో పాటు ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా. ఇంకా వెలుగొండ ప్రాజెక్ట్, ఇంకా సిగ్గు లేకుండా ఎంపీటీసీ జీతాలు కూడా ఇవ్వలేదంట. సిగ్గులేదు ఈ ప్రభుత్వానికి. 2 సంవత్సరాల నుంచి ఎంపీటీసీలకు జీతాలు ఇవ్వడానికి 3 సంవత్సరాల నుంచి అంట. ఇంకా గొప్పలు, డబ్బా కబుర్లు, డాబుసరి మాటలు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్వి, లోకేష్వి డబ్బా కబుర్లు, డాబుసరి మాటలు. 3 సంవత్సరాల నుంచి ఎంపీటీసీలకు జీతాలు లేవు, సర్పంచులకు జీతాలు లేవు. ఇంకెందుకయా నాలుగు గీసుకోవడానికి ప్రభుత్వం?